आएंगे जब समझ के गाड़ी को ले जा सकते हैं साइड लगी चला हमारे माँ को बोल भी नहीं है आइटे तो बोल उन अभी फोन कर करो बकरे आ जाते हैं साइड ले दो वो ऑटो भी जरा हां तो लाइट दे ना हां लाइट बकरे आ निकल जाते हैं तो निकल के बोला करते हैं क्या होता जरा देखो जरा कोशिश करो जरा दो ऑटो देखो लगा तो थोड़ा चलेगा तो ना जाको बोलो बोला ना हां हां कैसा जी जरा बात गाना बनाई ना था हां वैसे करना दे रही तो ये एक होता तो थैला लेके जाएंगे बड़े थैला में दाल का हाँ हाँ 50 kg के वाइट के ओके गाड़ी पहुँच के देखेंगे लोग स्कूटी है मैडम का पहुँच के करेंगे फिर वो टाइम में का तो मिलना का तो बहुत मुश्किल ना हाँ क्या वो हाँ అదే కలిపేస్తా भाई ये सब बैठोगे आज बाबू ने फोन है ऑटो भी है ना उनसे बात करो तो बोल रहे थे इधर को लेते हम मैं बात करता रहो बोल रहा बोले हम देखो मिले तो देखो नहीं तो उसको काम करेंगे हाँ अब वो टाइम में का तो फोन भी नया था लेकिन डिस्टर्ब करा था लेकिन जरा मिले तो देखो मेरे तो बात में 200 रुपये देते खाली वहाँ खाता हाँ हाँ अच्छी बात हेलो हाँ जरा काम है मैं जरा ये वो जरा वो नीलबाग की बकरी आते हैं वो यहाँ मार्केट के नहीं ऐसा ये साई बाबू पुरी के खड़े हूँ अब हाँ ये बकरे लेकर निकलता है लेके आता है हाथ ले हेलो हेलो ये नंबर किसका हाँ दो नंबर है क्या हाँ चले आए क्या दो भी
ఈమెయిల్ మొత్తం పీకెత్తే నేను మళ్ళీ ఈమెయిల్ ఎక్కించుకోవడానికి ఎవరు నడుకోవాలా? ఈమెయిల్ ఏం ఎక్కించుకోకుండా ఉంటే మొత్తం డిలీట్ చేసి ఇచ్చి పంపిస్తే హలో డబ్బులన్నీ లాగేస్తున్నారు మామూలు కలిసిద్దరు ఫోన్పేలో కూడా పడట్లేదట. రావాలి చెప్తాను ఈ సంగతిరా. గోదావరి తీసుకెళ్ళి బట్టలు ఊడకూడదు కదా. మీ మామతో మీ ఎవరో అర్థం చూద్దాం. ఫోన్ ఇచ్చినట్టు ఫోన్ ఇచ్చేయాలి. అప్పుడు ఏమున్నా మొత్తం నాయే, సర్వ హక్కులు నాయే. అరే డబ్బులు అండి డబ్బులు డబ్బులు పోయాయి మొత్తం పోయాయి. ఫోన్తో పాటు మెయిల్ కూడా కావాలంటున్నా. మెయిల్ కూడా లాగేద్దాం అనుకున్నా. మెయిల్ అంటే నాకు ఏమండి మా ఊరి దగ్గర తీసుకున్నాను, నా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నానండి. ఏం చేయాలి ఇంకా? మామ వాళ్ళు సరిసరిగా షేర్ చేసుకున్నట్టున్నారు. రావాలి చెప్తా. మామ దగ్గర పంచాయతీ పెట్టాలో లేకపోతే అన్న దగ్గర పంచాయతీ పెట్టాలో రేపు వస్తే కానీ సంగతి చెప్తాను. ఎక్కడ పోతే పోవాలి, ఆగిపోయినా కూర్చుంటాం. బిఎస్ఎన్ఎల్ 4G వస్తుందటగా. వస్తుంది. ఇప్పుడు చేయకపోతే కష్టం. ఎందుకంటే వీళ్ళిద్దరు పంచుకుంటున్నారు కదా. నేను బిఎస్ఎన్ఎల్ రానా అన్నా, నీకు సిగ్నల్ సరిగ్గా ఉండట్లేదు అన్న, నీ ఇష్టం అన్నా అన్నాడు. సరేలే అమ్మ, ఒక నెల ఈ లోపల మనకి బిఎస్ఎన్ఎల్ బాగుందని చెప్తే ఈ ఒక నెల వాటి పక్కన పడేసి 4G వచ్చింది బిఎస్ఎన్ఎల్. అదే వచ్చింది కదా అంటే సిగ్నల్ సరిగ్గా లేదన్నా అన్నాడు. సిగ్నల్ లేకపోవచ్చు కానీ 4G అయితే వచ్చింది. అందరూ దాంట్లో వెళ్ళిపోయారు జనం. 4G బిఎస్ఎన్ఎల్ వెళ్ళారు చాలా మంది వెళ్ళిపోయారు. రేట్లు ఎప్పుడైతే పెంచారో నేను కూడా ఈ నెక్క 299 వచ్చింది రీఛార్జ్. అవును 299. ఇప్పుడు వచ్చింది ఎంత? 1 మంత్. 1 మంత్ ఇదానికి 144 రూపాయలు ఉంటాయి. జియోనా ఒక్కసారి మేము ఇచ్చేదా? ఎందుకంటే నేను ఎప్పుడు 2 సిమ్ అదే ఎంచుకునేవాడిని. అంటే నా దగ్గర బిఎస్ఎన్ఎల్ ఉంది. నేను ఈ కుంట చిత్తూరు పోయినప్పుడే రీఛార్జ్ చేస్తా. ఎందుకంటే ఆ ఏరియాలో అయ్యే సిగ్నల్ ఉంటుంది. ఇప్పుడు నా నెంబర్ కూడా అందులో మార్చుకోవచ్చుగా. బిఎస్ఎన్ఎల్ మార్చుకోవచ్చు. అదే నెంబర్ మార్చి పడేస్తా. అప్పుడప్పుడు ఆఫర్లు పెడతారు అట్లా మాట్లాడాలి. బ్లూటూత్ ఫ్రీ ఇస్తారు. చివరికి పెట్టుకుంటారు బ్లూటూత్, అది ఫ్రీ ఇస్తారు. అలాంటి టైం చూసుకోవాలి. అప్పుడు వ్యాపారం గొడుగులు వేసుకుంటే పెడతా ఉంటారు అంబేద్కర్ సెంటర్లో. బ్లూటూత్ ఇస్తారు కదా. అవును. ఏదైనా ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ మంచి వేస్తేనే గవర్నమెంట్కి ఆదాయం. వాళ్ళకి ఒక ఛాన్స్ అన్నది. ఈ దగ్గర ఎయిర్టెల్, ఈ జియో వల్లనే ఎయిర్టెల్ వీళ్ళందరూ పెంచారు. అవును. ఒక్కసారిగా వీడు బిఎస్ఎన్ఎల్ తగ్గితే మొత్తం షిఫ్ట్ అయిపోతారు. అప్పుడు వీళ్ళు తగ్గుతారు. వాటర్ కొడతాం కదా, ఆగిపోయేటప్పుడు కొద్ది కనిపిస్తా ఉంటుంది. ट्रिमिंग है से ट्रिमिंग है 5 मिनट నేను మామూలు ఏం సంగతి రేపు రేపా ఎక్కడ ఖమ్మమే అప్పుడు వేసిన ఫ్యాన్లే కదా ఇవి. అప్పుడే
6 సంవత్సరాలు అయితే ఉంటా. షాపు ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అంతే. ఈ షాపు పెట్టినప్పుడే అలా అప్పుడేసి ట్యూబ్లైట్లకి ట్యూబ్లైట్ గాజు ఏమో అప్పుడే అది అప్పుడే 3 4 మిగిలినాయి. ఈ మూడింటి పోతే ఈ రెండు పోతే రెండింటి వేసినాం ఊరేసినాం మామి చేసిన తర్వాత నీకు చేశా చేస్తే బట్టి మంచిగా చేద్దామని ఆలోచిస్తామంటే బతుది ఉంటుంది వ్యాపారం చాలా అయితే ముచ్చిన కానీ తీసుకున్న కానీ లేదు కానీ ఏంది వైరింగా మంచిగా చేద్దాం మా మామయ్య స్వామిదానికా మామూలు బడ్డీ కట్టలేదు వైరింగ్ చేయాలండి ఏదో విధంగా చూపించేసేసి అది ఇబ్బంది బడ్డీ లోపల మొత్తం పాడైపోయింది మా ఎలకలో ఎంత మట్లాగేసి కింద అది ఎప్పుడు కూలిపోతుంది నేనేమో గట్టిగా వస్తూ మాట్లాడుతూ న్యాలి గట్టిగా ఎట్ట చేద్దాం ఏందని రెండు ఎట్ట చేయాలబ్బా నేను వచ్చిన కొంచెం యాక్టివ్గా అయ్యాడు ఇదివరకు సైలెంట్గా ముచ్చుగా ఉండేది ఏమయ్యా ఇంట్లో ఈ టైం దాకా కొనుక్కుంటే ఎక్కడ 6:30 7 షాప్ తీయాలి కదా నువ్వు వచ్చి బాగుంది